కరోనాని మర్చిపోకముందే ప్రపంచాన్ని మరో అంటువ్యాధి భయపెడుతుంది. ఎందుకు డబ్ల్యూహెచ్ఓ దీన్ని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది? ఎంపాక్స్ అంటే ఏంటి? ఎంపాక్స్‌ని ఫస్ట్ ఎక్కడ ఐడెంటిఫై చేశారు? ఎంపాక్స్‌లో ఎన్ని రకాలున్నాయి? ఎంపాక్స్ యొక్క వ్యాధి లక్షణాలు ఏంటి? ఎంపాక్స్ మరో కరోనాగా మారనుందా? అన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తిగా ఈ వీడియోని చూడండి. లెట్స్ గెట్ ఇంటు దిస్ వీడియో. కరోనా మనల్ని ఎంత భయపెట్టిందో మనందరికీ తెలుసు. అలాంటి కరోనాలో ఎంతోమంది జీవితాలు కూడా కోల్పోయారు. అలాంటి కరోనా నుండి మనం ఇప్పుడిప్పుడే కోలుకున్నాం. కానీ ఇప్పుడు మాత్రం ఈ అంటువ్యాధి ప్రపంచాన్ని వణికిస్తుంది. అదే ఎంపాక్స్. ఎంపాక్స్ అంటే మంకీ పాక్స్. ఇదొక వైరస్. దాన్ని మంకీ పాక్స్ వైరస్ అంటారు. ఆఫ్రికాలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉన్న ఈ మంకీ పాక్స్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తుంది. అదే ప్రపంచాన్ని భయపెడుతుంది కూడా. ఈ మంకీ పాక్స్‌ని ఫస్ట్ 1958లో ఐడెంటిఫై చేశారు. ఆ తర్వాత 1970లో ఫస్ట్ టైం మంకీ పాక్స్ ఒక మనిషికి సోకింది. ఆ తర్వాత ఆఫ్రికాలో ఉన్న చిన్న చిన్న విలేజెస్‌లో ఇది స్ప్రెడ్ అవుతూ వచ్చింది. కానీ దీన్ని ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. ఫస్ట్ టైం 2022, 2023 ప్రాంతంలో చాలా దేశాల్లో ఈ మంకీ పాక్స్ కేసులొచ్చాయి. ఆ టైంలోనే ఇండియాలో దాదాపుగా 27 కేసులు నమోదయ్యాయి. ఎప్పుడైతే 2022, 23 టైంలో మంకీ పాక్స్ కేసులు నమోదవుతున్నాయో అప్పుడే ఆఫ్రికన్ కంట్రీస్ అన్నీ కూడా అన్ని దేశాలకి వార్నింగ్ సైన్స్ ఇచ్చాయి. మంకీ పాక్స్‌ని లైట్‌గా తీసుకోవద్దు. మంకీ పాక్స్‌ని ఎలా ప్రివెంట్ చేయాలో దాని సింప్టమ్స్‌ని ఐడెంటిఫై చేయమని అన్ని దేశాలకు వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు. అప్పుడు మాత్రమే ప్రపంచం అంతా మంకీ పాక్స్‌ని సీరియస్ తీసుకొని అప్పటి నుంచి రీసెర్చ్ చేయడం మొదలుపెట్టింది. 60 ఇయర్స్ నుంచి ఉన్న ఈ మంకీ పాక్స్‌ని ఎవరూ లెక్క చేయలేదు. కానీ లాస్ట్ 2 ఇయర్స్‌లో ఎప్పుడైతే అన్ని దేశాలకు వ్యాప్తి చెందిందో అప్పటి నుంచి మంకీ పాక్స్ మీద రీసెర్చ్ చేయడం కొనసాగింది. ఎంత రీసెర్చ్, ఎంత మనీ ఇన్వెస్ట్ చేశారంటే దాదాపుగా 60 సంవత్సరాల్లో చేయని రీసెర్చ్ లాస్ట్ 2 ఇయర్స్‌లో రీసెర్చ్ చేశారు. ప్రెజెంట్ అయితే మిడిల్ ఆఫ్రికాలో ఈ వ్యాధి విపరీతంగా వ్యాపిస్తుంది. అందుకే డబ్ల్యూహెచ్ఓ దీన్ని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. దానికోసం అన్ని దేశాలు కలిసి పనిచేయాలని, అన్ని దేశాలు పరస్పర సహాయం అందించుకోవాలని డబ్ల్యూహెచ్ఓ కోరింది. ఎంత వ్యాప్తి అంటే దాదాపుగా 116 దేశాలలో ఈ డిసీజ్ స్ప్రెడ్ అవుతూ వచ్చింది. అందుకనే డబ్ల్యూహెచ్ఓ దీన్ని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. Today, the emergency committee met and advised me that in its view, the situation constitutes a public health emergency of international concern. It's clear that a coordinated international response is essential to stop these outbreaks and save lives. A public health emergency of international concern is the highest level of alarm under international health law. ఎందుకంటే ఎక్కడో వచ్చింది మనకు రాదు అనుకుంటే కుదరదు. ఇది మరో కరోనాలా అవుతుందని చెప్పేసి డబ్ల్యూహెచ్ఓ అనౌన్స్ చేసింది. దానికోసమే గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. ఈ మంకీ పాక్స్‌లో 2 వేరియంట్స్ ఉంటాయి. దాన్ని ఎంపాక్స్ వేరియంట్స్ అంటారు. ఈ ఎంపాక్స్ వేరియంట్స్‌లో క్లాడ్ 1, క్లాడ్ 2 ఉంటుంది. క్లాడ్ 1 అనేది వెరీ వెరీ డేంజరస్. ఎందుకంటే క్లాడ్ 1 వచ్చిన వాళ్ళ డెత్ రేటు దాదాపుగా 10% ఉంది. క్లాడ్ 2 మాత్రం అంత డేంజరస్ కాదు క్లాడ్ 1 లాగా. ఎందుకంటే క్లాడ్ 2లో డెత్ రేట్ అనేది లెస్ దెన్ 1% ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతున్న విషయం ఏంటంటే ఇప్పుడు వస్తున్న అన్ని కేసులు కూడా క్లాడ్ 1కి సంబంధించినవే. అందుకే అన్ని దేశాల్లో టెన్షన్ మొదలైంది. ఎంపాక్స్ ఎలా వస్తుందంటే ఎంపాక్స్ సోకిన ఎనిమల్ టచ్ చేసినా, లేదా ఎంపాక్స్ సోకిన పర్సన్ టచ్ చేసినా, లేదా అతనితో క్లోజ్ కాంటాక్ట్లో ఉన్నా, లేదంటే మౌత్ ద్వారా కానీ క్లాత్ ద్వారా కానీ ఇది స్ప్రెడ్ అవుతుంది. ఇంతకుముందు వచ్చిన ఎంపాక్స్ వేరియంట్స్ అన్నీ కూడా కాళ్ళకి, చేతులకి ఓపెన్ బాడీ పార్ట్స్‌లోనే వచ్చాయి. కానీ ఇప్పుడు వస్తున్న ఎంపాక్స్ వేరియంట్స్ అన్నీ కూడా ప్రైవేట్ పార్ట్స్ లేదంటే ఎక్స్‌పోజ్ కాని బాడీ పార్ట్స్‌కి వస్తున్నాయి. అందుకనే చాలా కేసులను వాళ్ళు ఐడెంటిఫై చేయడం కష్టంగా అవుతుంది. అందుకనే రోజు రోజుకి ఈ ఎంపాక్స్ కేసులు పెరిగిపోతున్నాయి. ప్రెజెంట్ అయితే ఆఫ్రికన్ కంట్రీస్ అయిన కాంగో, కెన్యా, ఉగాండాలో దాదాపుగా 100 క్లాడ్ 1 కేసులు ఐడెంటిఫై చేశారు. ఈ సంవత్సరం దాదాపుగా 15,000 కేసులు వచ్చాయి. అందులో 500 వరకు చనిపోయారు. అవన్నీ కూడా కాంగోలో చనిపోయినట్టుగా గుర్తించారు. ఈ ఎంపాక్స్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే మన బాడీలోకి వైరస్ వెళ్ళిన తర్వాత 1 రోజు నుంచి 21 రోజులలోపు ఏదో ఒక టైంలో మనకు ఆ లక్షణాలు కనిపిస్తాయి. ఆ లక్షణాలు ఎలా ఉంటాయంటే మన శరీరం మీద చిన్న చిన్న పొక్కులు వస్తాయి. అలాగే తర్వాత జ్వరం వస్తుంది, తలకాయ నొప్పి వస్తుంది, కొంత నీరసం వస్తుంది. తర్వాత అలాగే మనకి ఒళ్ళు నొప్పులు వస్తాయి, వెన్ను నొప్పి, కండరాల నొప్పులు వస్తుంది. ఇవన్నీ కూడా ఒక ఫ్లూ లైక్ సింప్టమ్స్ లాగా మీకు ఉంటాయి. కాకపోతే ఇమ్యూనిటీని బట్టి ఈ లక్షణాలు అనేవి 2 వారాల నుంచి 4 వారాల మధ్యలో ఉంటాయి. ఆ ఇమ్యూనిటీని బట్టి కొంతమందికి 2 వారాల్లోనే వెళ్ళిపోతాయి. ప్రెజెంట్ అయితే ఈ ఎంపాక్స్ నివారణ కోసం డబ్ల్యూహెచ్ఓ గ్రూప్‌కి చెందిన స్ట్రాటజిక్ అడ్వైజరీ గ్రూప్ కంపెనీ మాత్రం ఎమర్జెన్సీ వ్యాక్సిన్స్ కోసం మాత్రం 2 కంపెనీలు ఐడెంటిఫై చేసింది. అవి గవి, యూనిసెఫ్. ఈ 2 కంపెనీలు ఏం చేస్తాయంటే ఏవైనా కంట్రీస్ పూర్ కంట్రీస్ ఉంటాయో ఆ పూర్ కంట్రీస్‌లో ఎవరైతే కొనుక్కోలేని ఉంటారో వాళ్ళకి ఈ 2 కంపెనీలు బయట కంపెనీ నుంచి వ్యాక్సిన్స్ కొని ఆ దేశాలకు సప్లై చేస్తాయి. అయితే ప్రెజెంట్ మాత్రం స్మాల్ పాక్స్‌కి ఇస్తున్న వ్యాక్సిన్స్‌ని ఈ ఎంపాక్స్ వాడుతున్నారు. దాంతోపాటు కొన్ని అడిషనల్ వ్యాక్సిన్స్ అవైలబుల్ ఉన్నాయి. అవే మనకి LC16 కానీ ఇలాంటి మెడిసిన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. వాటిని కూడా ఇప్పుడు ప్రజెంట్ డబ్ల్యూహెచ్ఓ రికమెండ్ చేస్తుంది. LC16తో పాటు ఇంకొన్ని వ్యాక్సిన్స్ అవైలబుల్ ఉన్నాయి. అవి MVA-BN కానీ, ఆర్థోపెక్స్ వ్యాక్ కానీ, అదే ACM 2000 ఇలాంటి వ్యాక్సిన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ప్రజెంట్ ఎంపాక్స్ నివారణ కోసం.
మనం మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పాకిస్తాన్‌లో ప్రెజెంట్ కేసులు నమోదవుతున్నాయి. రోజు రోజుకి ఆ కేసులు పెరుగుతున్నాయి. పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది. సో, పాకిస్తాన్ నుంచి ఇండియాకి కూడా స్ప్రెడ్ అవుతుంది. అలాగే మనం హైదరాబాద్‌లో ఉండేవాళ్ళు కూడా చాలా కేర్‌ఫుల్‌గా ఉండాల్సిన పరిస్థితి. ఎందుకంటే మనకి హైదరాబాద్‌లో ఉన్న టోలీ చౌక్‌లో ఒక ఆఫ్రికన్ కాలనీ ఉంది. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఒక ఆఫ్రికన్ కాలనీ అంటే ఎంతమంది ఉంటారో. ఈ ఆఫ్రికన్ కాలనీ నుంచి రెగ్యులర్‌గా ఆఫ్రికా ఎళ్లి వస్తుంటారు. సో, ఇప్పుడు ప్రెజెంట్ ఈ కేసులన్నీ ఎక్కువ నమోదవుతుంది ఆఫ్రికన్ కాలనీ కాబట్టి వాళ్ళ ద్వారా హైదరాబాద్‌లో కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. సో, కాబట్టి మనం హైదరాబాద్‌లో ఉన్నంతా కూడా చాలా కేర్‌ఫుల్‌గా ఉండాల్సిన అవసరం ఉంది. చైనా వాడేమో కరోనా తీసుకొచ్చి మన నెత్తిన పెట్టాడు. ఇప్పుడు ఈ ఆఫ్రికా వాళ్ళేమో ఎంపాక్స్ తీసుకొచ్చారు. ఈ ఎంపాక్స్ మరో కరోనా కాకుండా ఉంటే మంచిదేమో. ఎందుకంటే డబ్ల్యూహెచ్ఓ కూడా చెప్తుంది ఇది మరో కరోనా కాకపోవచ్చు గానీ, ఆ స్థాయిలో తీవ్రత చూపిస్తుందండి. మనకు తెలుసు కరోనా వచ్చినప్పుడు మన జీవితాలు ఎంత నలిగిపోయాయి. ఎందుకంటే మనకు తెలుసు మన ఇండియాలో ఏ స్థాయిలో మెడికల్ మాఫియా ఉందని కూడా మనకు తెలుసు. అంటే ఒక వ్యక్తి హాస్పిటల్‌కెళ్తే జ్వరానికెళ్ళినా కూడా ఐసీయూ బెడ్ ఇప్పించి లక్షల బిల్లు వసూలు చేసే రోజుల్లో మనం ఉన్నాం. అంటే హెల్త్ అనేది ఒక బేసిక్ రైట్ అనే విషయాన్ని కూడా చాలా మందికి తెలియని పరిస్థితుల్లో ఇండియా ఉందంటే మనం అర్థం చేసుకోండి. హెల్త్ అనేది బేసిక్ రైటు. ఇది ప్రివిలేజ్ కాదు. కానీ అలాంటి బేసిక్ రైట్ కూడా మనకు ఫ్రీగా దొరకదు. కానీ మనకు మద్యం మాత్రం ఫ్రీగా దొరుకుతుంది. కానీ ఏం చేద్దాం చూడండి అలా ఉంది పరిస్థితి. ఎంపాక్స్ లాంటి మహమ్మారులొస్తే మనం వైద్యం చేయించడానికి ఎంత డబ్బు ఖర్చవుతుందో మీరు ఆలోచించండి. సో, అలాంటి మహమ్మారులు మనకు రాకుండా మళ్ళీ కరోనా లాంటి సిట్యుయేషన్ మన జీవితంలో రాకుండా ఉండాలని మనం కోరుకుందాం. చూసారుగా ఈ వీడియోని. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. అలాగే మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మిస్టర్.ఆర్ కనెక్షన్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ అండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.